నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ 2026. ఐపీఎల్లో ఈరోజు ప్లే ఆఫ్ మ్యాచ్లు ప్రారంభమై ఇవాళ మరో బిగ్ ఫైట్ జరగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ముల్తాన్పూర్లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎవరిది విజయం అన్నది నేడు తేలనుంది. రెండు జట్లు ఈ సీజన్లో బాగా ఆడుతున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సీజన్ తొలి నుంచి రాణిస్తూనే ఉంది. కొద్ది ఓటములు ఎదురైనప్పటికీ అత్యధిక విజయాలు అయితే నమోదు చేసుకుని ప్లే ఆఫ్ బెర్త్ని అయితే సంపాదించుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఈ నెల 29న గుజరాత్ టైటాన్స్ జట్టుతో క్వాలిఫైర్ 2లో తలపడుతుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 23 మ్యాచ్లు తలపడగా 14 విజయాలతో సన్ రైజర్స్ హైదరాబాదే స్పష్టమైన పైచేయిగా ఉంది. కేవలం 9 మ్యాచ్లు మాత్రమే రాజస్థాన్ గెలిచింది. ఈ పాత రికార్డులు సన్ రైజర్స్కు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నప్పటికీ అది డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో ఇరు జట్లు సర్వశక్తులు ఒడటం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. తొలినాళ్ళలో కొంత తడబడిన తర్వాత వరుస విజయాలతో రాజస్థాన్ రాయల్స్ బలంగా కనిపిస్తుంది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడుతుండటంతో ఇవాళ మ్యాచ్ కూడా ఆసక్తికరంగా మారింది. గెలుపుపై ఎవరి అంచనాలకు వారికి ఉన్నాయి. ఈ అంశానికి సంబంధించి స్పోర్ట్స్ అనలిస్టు మరియు కోచ్ కిరణ్ జైన్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. కిరణ్ జైన్ గారు, ఈరోజు ఏంటి పరిస్థితి? మొత్తానికి హైదరాబాద్ రాజస్థాన్ మధ్య ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉన్నాయి అనుకోవచ్చు? నమస్తే. నమస్తే. ఈరోజు ఖచ్చితంగా మ్యాచ్ నిన్నలాగా వన్ సైడ్ లాగా కాకుండా మంచి టఫ్గా ఉంటుంది మ్యాచ్. దాదాపు సెకండ్ ఇన్నింగ్స్ 15 ఓవర్లు పై వరకు కూడా బాగా టైట్ గా కనబడుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లాగా కాకుండా ఫస్ట్ క్వాలిఫైర్ 1 కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి మ్యాచ్ ఇరు జట్లకి చాలా టఫ్ అయిన మ్యాచ్. ఖచ్చితంగా గెలిస్తేనే సెమీఫైనల్. ఒక విధంగా చెప్పాలంటే ఇది వాళ్ళు క్వార్టర్ ఫైనల్ అని చెప్పాలి. ఇది గెలిస్తే సెమీఫైనల్కి వెళ్తారు. సెమీఫైనల్ గెలిస్తే ఫైనల్ ఆల్రెడీ బెంగళూరు చేరుకుంది కాబట్టి బెంగళూరుతో ఆడతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ చాలా హోరాహోరీగానే ఉంటది. తేలిపోతే నిన్నలాగా వన్ సైడ్ తేలుతుంది, లేదు పక్షంలో బాగా హోరాహోరీగా ఉంటది. ఈ మ్యాచ్ అయితే ఖచ్చితంగా తేలదు. హోరాహోరీ మ్యాచ్ చూస్తాం మనం ఈ రెండు జట్ల నుంచి. ఎందుకంటే ఇరు జట్లలో ఓపెనర్సే స్ట్రాంగ్. ఐపీఎల్ చరిత్రలో అంటే ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మొత్తానికి ఎత్తుకుంటే ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఏ రెండు జట్లకు స్ట్రాంగ్ హెవీ ఇంపాక్ట్ చూపించే ఓపెనర్స్ ఎవరు అంటే ఈ ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ఏ. ఈ రెండు జట్లలోనే డ్రాస్టిక్ స్కోర్స్ చూసాం మనం ఓపెనింగ్ పేర్లో. అంటే పవర్ ప్లేలోనే 100 పైన పరుగులు ఎక్కడ చూసాం అంటే ఆర్ఆర్ మరియు ఎస్ఆర్హెచ్. ఈ ఓపెనర్లతోనే మ్యాచ్లు డిసైడ్ అయిపోతాయి ఇద్దరు దాంట్లో. కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ మంచి జోరుగానే ఉంటుందని నేను ఒక క్రీడాకారుడిగా కోచ్గా ఆశిస్తున్నా. అంటే కిరణ్ గారు, మొత్తానికి అయితే మాత్రం టాప్ వాటర్ తోటే ఈ యొక్క మ్యాచ్లు అయితే మాత్రం కంటే గెలిపోవటంలో అయితే ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కానీ ముల్తాన్పూర్ స్టేడియం ముఖ్యంగా పిచ్చి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? అంటే అటు బ్యాటింగ్గా లేకపోతే బౌలింగ్కి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నాయి? పిచ్ ఖచ్చితంగా అయితే సెకండ్ బ్యాటింగ్ వెళ్లే వాళ్ళు. ఈరోజు అంటే ఈ గ్యాప్ వచ్చింది కదా, ఇది దీనికి సంబంధించింది, ఎలిమెంటరీ సంబంధించింది కాబట్టి ఈ పిచ్ ని కొంచెం డిఫరెంట్ గా తయారు చేసి ఉంటారు. పిచ్ పైన చూస్తే కండిషన్ చూస్తే గ్రాస్ పెట్టారా, గ్రాస్ తీసేసారా పూర్తిగా అన్న దాన్ని బట్టి వాళ్ళు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడమా ఏందనేది ఉంటుంది. గ్రాస్ కన్నా కొద్దిగా లైట్ గా గ్రాస్ ఉన్నదంటే ఖచ్చితంగా వాళ్ళు ఫీల్డింగ్ కే వెళ్తారు అనుకుంటున్నాను నేనైతే. కంప్లీట్ గా అయితే ఫస్ట్ బ్యాటింగ్ అంత ఇదిగా ఉండదు అనుకుంటున్నా. సెకండ్ చేజింగ్ చేసే వాళ్ళే ఖచ్చితంగా గెలుస్తారు ఈ రోజు అనే ఒక ఫీల్ అయితే కలుగుతుంది ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే. ఖచ్చితంగా సెకండ్ బ్యాటింగ్ వల్లే గెలిచే అవకాశం ఉంది. టాస్ గెలిస్తే నిన్న ఫీల్డింగ్ తీసుకుంటారు అనుకున్నాం కానీ ఫీల్డింగ్ తీసుకున్నారు. కానీ ఆ క్యాచ్ ఏదైతే వదిలారో ఆ క్యాచ్ వదలడంతోనే మ్యాచ్ వెళ్ళిపోయింది. కెప్టెన్ క్యాచ్ వదిలినారు, దాని తర్వాత 20 బాల్కి 80 కొట్టేశాడు. కాబట్టి క్యాచెస్ అనేది ఎవరైతే మిస్ చేయకుండా ఒక పద్ధతిగా ఆడతారో, ఒక క్యాచ్ కానీ మిస్ కాకుండా చూసుకుంటారో ఖచ్చితంగా ఆ టీం అయితే ముందుకు వెళ్లే అవకాశం 100% కనపడుతుంది. కాబట్టి టాస్ గెలిచిన వెంటనే ఫీల్డింగ్ కి వెళ్తారు ఎవరు టాస్ గెలిచినా కానీ. భారీగా అయితే స్కోర్ అయితే మనం ఈ రోజు కూడా మనం నిన్నలాగా 250 అని కాకపోయినా 230+ అయితే స్కోర్ ఈ రోజు చూస్తామని ఖచ్చితంగా అనిపిస్తోంది. కిరణ్ గారు, అంటే దాదాపు సన్ రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్లు అయితే గెలిచింది ఈ సీజన్లో. కొన్ని చేజింగ్ చేసినవి ఉన్నాయి, తర్వాతే ముందు టార్గెట్ పెట్టిన మ్యాచ్లు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు ఒకవేళ కనుక టాస్ కనుక విన్ అయితే బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే బ్యాటింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఈయనేమంటే ఈ రెండు జట్లలో ఉన్న ఇదేంటంటే ఇద్దరు బాగా హార్డ్ హిట్టర్లే. ఎవరు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చినా తక్కువ స్కోర్ అంచనా వేయడానికి లేదు, అటెండ్ సెకండ్ బ్యాటింగ్ వచ్చినా చేయలేరని చెప్పడానికి లేదు. అలాంటి పొజిషన్ లో ఉన్నారు రెండు జట్లు కూడా, అదే పొజిషన్ లో ఉన్నారు. కాబట్టి వీళ్ళకు ఇక్కడ వచ్చేది ఏమంటే ఫస్ట్ పవర్ ప్లే ఏ జట్టు అయితే వికెట్ కోల్పోకుండా ఒక 70 పైన పెట్టగలుగుతాదో
పవర్ ప్లేలో కానీ వికెట్ పడకుండా ఉంటే 70 కాదు 80-90 కూడా మనం స్కోర్ పెట్టి చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. వికెట్ పడితే ఈ పక్క సూర్యవంశీ, ఆ పక్క అభిషేక్ శర్మ, ఈ 2 వికెట్లు కానీ తొందరగా పడ్డాయంటే భారీ స్కోర్ మనం ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అవుతుంది. అదే కానీ వీళ్ళిద్దరూ ఉన్నారు అని అంటే స్కోర్ అయితే భారీగానే వెళ్ళిపోతుంది. మ్యాచ్ ఈ ఈ పక్క సూర్యవంశీ, ఆ పక్క అభిషేక్ శర్మ మీద ఆధారపడుతుంది. కాబట్టి ఎస్ఆర్ వచ్చే అడ్వాంటేజ్ ఏమిరా అంటే దాని తర్వాత వచ్చే కిషన్ కొడతాడు, క్లాసన్ కొడతాడు, వీళ్ళందరూ కూడా తర్వాత కూడా భారీగా స్కోర్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంటే ఇటు 48% ఉంటే అటు 52% కనబడుతుంది బ్యాటింగ్ లో. అంటే ఎవరు స్ట్రాంగ్ అని చెప్పడానికి. అదే బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్ లో ఇటు 52 కనబడుతుంది, అటు 48 కనబడుతుంది. అంటే బార్డర్ లోనే ఉన్నారు కానీ కొంచెం అటు ఇటు ఉన్నారు. కాబట్టి ఈ మ్యాచ్ బాగా హోరాహోరీగా సాగుతుంది. ఖచ్చితంగా అయితే భారీ స్కోర్ ఉంటది, భారీగా కూడా మ్యాచ్ కూడా ఉంటది. కిరణ్ గారు, మొత్తానికంటే టాప్ ఆర్డర్ కనుక ఒకవేళ కనుక ఫెయిల్ అయితే సెకండ్ అంటే దిగేటటువంటి బ్యాట్స్మెన్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి? మరో పక్క స్కోర్ కనుక చూసుకున్నట్లయితే మనం చేజింగ్ అలాగే మనం ముందు టార్గెట్ పెట్టినటువంటి మ్యాచ్లు కూడా చూసాం. అయితే ఈ రోజు అయితే మాత్రం డూ ఆర్ డై అనే విధంగా అయితే మాత్రం మ్యాచ్ ఉండబోతుంది. ఈ నేపథ్యంలో ఏమైనా ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి అంటే మన హైదరాబాద్ జట్టు పరిస్థితి ఏంటి? హైదరాబాద్ జట్టు ఒత్తిడి గురవుతుంది అని అంటే వాళ్ళు ఒత్తిడి గురయ్యారంటే లీస్ట్ స్కోర్ కొడతారు, లేదంటే 200 పైన కొడతారు. వీళ్ళు కొంచెం డైనవాల పడిపోతుంది హైదరాబాదు జట్టు. 5 లీస్తారు హైయెస్ట్. వీళ్ళకి మంచి ఆటగాళ్ళు ఉన్నారు, మంచి పవర్ ప్లే ఉంది, మంచి శక్తి ఉంది, సత్తా ఉంది. కానీ ఈ రోజు అయితే తప్పు చేయరనుకుంటున్నా. ఒకవేళ అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయినా కానీ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ అంతా వరుసగా టాప్ 4-5 బ్యాట్స్మెన్స్ మంచి ప్లేయర్స్ ఉన్నారు. కాబట్టి స్కోర్ అయితే తక్కువగా వస్తుందని నేను అనుకోవట్లేదు. వీరు మరీ ఎక్కువ షాట్ల కోసం వెళ్ళిపోయి లేని షాట్లకు ప్రయత్నించేసి తొందరపాటు పడితే టెన్షన్ పడిపోతే తప్ప స్కోర్ 200 తగ్గే ఛాన్సే లేదు. ఏ జట్టుకు కూడా 200 తక్కువ వచ్చే ఛాన్సే లేదు. 230 పైన నేను అనుకుంటున్నా ఖచ్చితంగా. ఈ ఓపెనింగ్ పైన నిలబడితే ఈ పక్క కూడా ధ్రువ్ జురేల్ కావచ్చు, మళ్ళీ కెప్టెన్ కావచ్చు, వీళ్ళంతా కూడా రియాన్ పరాగ్ ఉంది. రియాన్ పరాగ్ కూడా భారీగా కడతాడు షాట్స్, అవకాశం ఉంది, భారీగా స్కోర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ టాప్ 4 బ్యాట్స్మెన్స్ ఒకరు నిలబడాలి. ఒకరు కనీసం ఒక 60+, 70+ రన్స్ గాన టాప్ 4 అంటే 1, 2, 3, 4 దిగే వాళ్ళలో ఒక 70+ గాన స్కోర్ చూపించగలిగితే మిగతా ఏ సపోర్ట్ స్కోర్ వచ్చినా కానీ 200 అనేది స్కోర్ అవరేలుగా దాటేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ప్రేక్షకులకి, క్రీడాకారులకి మంచి విందు ఉంటది. మ్యాచ్ లో బాగా ఆస్వాదించవచ్చు. అంటే మొత్తానికి ముల్తాన్పూర్ అయితే మాత్రం ఒక పరుగుల వరద అయితే పారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏదైనా సరే ఏ జట్టు మొత్తానికి రాజస్థాన్ కూడా ఏం తక్కువ ఏం తెలియదు మనం చూస్తున్నాం. కానీ 9 మ్యాచ్లు విన్ అయినా సరే కానీ ఈరోజు అయితే మాత్రం హోరాహోరీగా పోరాడేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే బ్యాట్స్మెన్ల పరిస్థితి ఏంటి? అంటే రాజస్థాన్ జట్టులో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ పరిస్థితి ఏంటి? టాప్ ఆర్డర్ కనుక ఫెయిల్ అయితే మరి నెక్స్ట్ వాళ్ళు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా వాళ్ళు కూడా ఆడాలి. కాబట్టి ఇదైతే మాత్రం 2 టీములకు కూడా చాలా కీలకమైనటువంటి మ్యాచ్. ఖచ్చితంగా టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే భారీ స్కోర్ రాదు, కానీ స్కోర్ అయితే 160-180 మధ్యలోకి వచ్చి నిలబడుతుంది. ఎందుకంటే దాని తర్వాత ఈ టాప్ ఆర్డర్ కొనే లోపల ఒక 80-100 కొట్టింటారు. దాని తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ ఎంత లాగినా డ్రాగ్ చేసినా ఒక 160 నుంచి 180 దాకా మ్యాచ్ ని లాక్కోరాగలుగుతారు. టాప్ ఆర్డర్ మరీ అట్టర్ ఫ్లాప్ అయిపోతే తప్ప 100-120కి ఆల్అౌట్ అవుతారు. లేదంటే 100-130 స్కోర్ వచ్చేసరికి 20 ఓవర్స్ అయిపోతాయి. అంత ఘోరంగా అయితే ఫెయిల్ అవుతారని నేను అనుకోవట్లేదు. ఏ జట్టు కూడా అంత ఘోరంగా అయితే ఫెయిల్యూర్ అయితే కాదు. కాబట్టి మినిమం టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే 160 నుంచి 180 స్కోర్ మధ్యలో ఉంటది. టాప్ ఆర్డర్ కొంచెం బలంగా పుంజుకుంటే 220 పైన 230 పైన స్కోరు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతి జట్లను టాప్ 6 వరకు మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. 2 జట్లకు టాప్ 6 వరకు మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్కోర్ ఇంత లో అవుతుందని అయితే మాత్రం అనుకోవడం లేదు. ఇంకా అది ఎక్స్ట్రాడినరీగా డ్యామ్ బౌలింగ్ పిచ్ అయితే తప్ప బ్యాట్స్మెన్ కి మరి అనీవెన్ బౌన్స్ ఉంది, మంచి స్వింగ్ ఉంది అనే ఒక ఇదైతే తప్ప తక్కువ స్కోర్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఐపీఎల్ ఇది ఖచ్చితంగా ఒక క్రేజీ ఈవెంటే కాబట్టి స్కోర్ రావాలి. స్కోర్ వచ్చినప్పుడే వ్యూవర్స్ పెరుగుతారు. వ్యూవర్స్ పెరిగితేనే మనకు సరైనటువంటి ఆదాయ వనరులు కూడా ఉంటాయి. కాబట్టి పిక్చర్స్ అయితే అంత డ్రాస్టిక్ గా తయారు చేయరు ఎవరు కూడా.
అంటే కంప్లీట్ గా బౌలింగ్ కి అనుకూలంగా ఉండాలి, కంప్లీట్ గా బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండాలి అనే దీంట్లో చేరుకొని ఫ్లాట్ పిచ్ తయారు చేస్తారు. ఫ్లాట్ పిచ్ ఉన్నప్పుడు ఏమంటే బౌలర్ సత్తా ఎంత ఉంటే అంత బాల్ మీద ప్రభావం ఉంటుంది. బ్యాట్స్మెన్ కు ఉన్నటువంటి ఐ పవర్ ఎంత కరెక్ట్ గా ఉంటే అంత భారీగా స్కోర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఫ్లాట్ పిచ్ తయారు చేసి ఉంటారు. అంత గ్రాస్ కూడా ఎక్కువ పెట్టరు, ఎందుకంటే స్కోర్ రావాలి కాబట్టి. ఫస్ట్ ఎవరు బ్యాటింగ్ చేసినా కానీ ఖచ్చితంగా మంచి మ్యాచ్ అయితే మనం చూస్తాం. కిరణ్ గారు, మనం ఇప్పటివరకు కూడా మాట్లాడుకుంది ఏంటంటే ఎక్కువగా బ్యాట్స్మెన్ల గురించే మాట్లాడుకున్నాం, పరుగుల గురించే మాట్లాడుకున్నాం, రన్స్ గురించే. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం రెండు జట్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? మరో పక్క ఫీల్డింగ్ కనుక ఎంచుకుంటే మాత్రం మీరు ఇంతకుముందు మాట్లాడినట్లు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలకూడదు. ఫీల్డింగ్ విషయంలో క్యాచ్లు మిస్ చేయటం కానీ, లేకపోతే ఎక్స్ట్రాలు ఇవ్వటం కానీ, అట్లాంటి తప్పిదాలు కనుక చేస్తే మాత్రం చాలా ప్రభావం చూపించిందని చెప్పేసి మీరు చాలాసార్లు చెప్పారు. ఈరోజు అంటే ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉండాలి, ముఖ్యంగా అందరూ కూడా ఇప్పుడు వరకు కూడా గెలిచి వచ్చారంటే రెండు టీంలు కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో, ఎంతో దృఢ సంకల్పంతో పోరాడి వచ్చినటువంటి రెండు జట్లే. కాకపోతే కొంచెం హైదరాబాద్కి ఎక్కువగా పిచ్చింగ్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కొంచెం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట? ఖచ్చితంగా వీళ్ళు బౌలింగ్ విషయానికి వస్తే ఈ పక్క జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, ఆ పక్క వస్తే కొత్త మన కమిన్స్ వచ్చినాడు. వీళ్ళు టీం లీడ్ చేస్తారు. ఆ పక్క టీం లీడ్ చేయడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ అతను ఉన్నాడు ఎస్ఆర్హెచ్ పక్కన. ఈ పక్క జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. జోఫ్రా ఆర్చర్ ఏమ్రా అంటే తను టీం లీడ్ చేయలేడు. తన వరకు వచ్చిన వరకు ఏమిరా అంటే తనకు వచ్చినటువంటి 4 ఓవర్లు నేను ఈ లెంత్ వేస్తా, ఈ లైన్ వేస్తా అని చెప్పేసి వేసుకుని వెళ్ళిపోతాడు. ఆ పక్క అడ్వాంటేజ్ ఏమిరా అంటే బౌలరే కెప్టెన్ కావడం. తనకు తెలుసు ఏ విధంగా వేయించాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది తనకు బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా తను ముందు ఉండి నడిపిస్తాడు. ఇక్కడ కెప్టెన్ దగ్గరుండి మ్యాచ్ ను ముందుకు తీసుకెళ్లాలి. కెప్టెన్ యొక్క ఐడియాలజీ ఎట్లుంది, ఏ విధంగా బౌలర్ తో మాట్లాడినాడు, లైన్ అండ్ లెంత్ ఎట్లా అంటే ఇప్పటికే వాళ్ళు చాలా సార్లు వాళ్ళ యొక్క వీక్ పాయింట్ ఏంది, ఏ విధంగా అవుట్ అవుతున్నారు అనేది వాళ్ళు వాళ్ళ అనాలిసిస్ట్ ఉంటారు. కాబట్టి వాళ్ళు వేసి చూపించుంటారు ఏ బ్యాట్స్మెన్ ఏ విధంగా అవుట్ అవుతున్నాడు, ఏ లెంత్ లో బాల్, ఏ హైట్ బాల్ కి ఎక్కడ కొడుతున్నాడు, గాల్లో ఎక్కడ లేస్తోంది, ఎక్కడ మనం ఫీల్డింగ్ పెట్టుకోవాలనేది వాళ్ళకు పెద్ద స్క్రీన్ మీద వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఏ బ్యాట్స్మెన్ ఎలాంటి షాట్లు ఆడుతున్నాడు, ఎలాంటి హైట్ లో అవుట్ అవుతున్నాడు అనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది. కాకపోతే ఏమంటే ఇంప్లిమెంట్ చేసే టైంలో వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి. ఆ బుర్ర బాగా పనిచేస్తే ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నప్పుడు ఒక బాల్ అటు ఇటు పడినా తర్వాత 4 బాల్ లైన్ లోకి వస్తారు. కాబట్టి కంట్రోల్ చేయడానికి ఉంటుంది. వీళ్ళు టెన్షన్ పడ్డారా అంటే అంతవరకు వాళ్ళ డగౌట్లను వాళ్ళ రూమ్ లోను చేసుకున్నటువంటి హోంవర్క్ ఏదైతే ఉంటుందో అంతా వేస్ట్ అయిపోతుంది. హోంవర్క్ ని ఎంత నేర్చుకున్నాం అనేది ఇంప్లిమెంటేషన్ ఎగ్జామ్. అది గ్రౌండ్ లోకి వచ్చినప్పుడు అక్కడ ఇంప్లిమెంటేషన్ చూపించాలి. మనం ఏ లైన్ లెంత్ వేస్తున్నాం, ఈ బ్యాట్స్మెన్ అవుట్ ఆఫ్ ద స్టంప్ కొడతాడా, ఆఫ్ స్టంప్ బయట ఆడుతున్నాడా, స్టంప్ లైన్ మీద ఆడుతున్నాడా, డౌన్ ద లెగ్స్ ఆడుతున్నాడా, లేకపోతే షార్ట్ పిచ్ లో బాగా ఆడుతున్నాడా, లేకపోతే ఓవర్ పిచ్ లో ఆడుతున్నాడా, షార్ట్ బౌన్స్ లో ఆడుతున్నాడా, ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకో ఉంటారు ఎలాంటి బాల్ అవుట్ అవుతారు అనేది. దాన్ని కానీ ఇంప్లిమెంట్ చేసి దాన్ని ప్రదర్శించగలిగారు అని అంటే అప్పుడు ఖచ్చితంగా ఆ బౌలింగ్ టీం అనేది తక్కువ రన్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఎలాంటి బ్యాట్స్మెన్ మనం ఫస్ట్ మనం బాల్ వేస్తున్నప్పుడు మనం అనుకుంటే పలానా డిస్టెన్స్ లో పడాలి అని 1 or 2 బాల్ కొంచెం అటు ఇటు పడినప్పుడు భారీ 4 or 6 కొడతాడు. ఆ కొట్టినప్పుడు టెన్షన్ పడకుండా ఒకసారి ఆలోచిస్తే బౌలర్ నేను ఏ లెంత్ లో ఎక్కడ బాల్ పట్టుకున్నా, ఏడా రిలీజ్ చేసినా, నేను ఏ యాంగిల్లో ఏ లైన్ లో నేను ముందుకు వెళ్ళాను బాల్ రిలీజింగ్ అప్పుడు అని ఒక్కసారి తనను తాను పరిశోధించుకోగలిగినాడు అంటే నెక్స్ట్ బాల్ ఖచ్చితంగా మంచి లైన్ లెంత్ రాగలుగుతాడు, మళ్ళీ కట్టడి చేయగలుగుతారు. ఇక్కడ అంతమంది ప్రజల మధ్యలో ఏమవుతుంది అంటే ఆ టెన్షన్ పోరగొట్టంగానే ఒక తెలియనటువంటి వేదన కలిగి ఆ టెన్షన్ లో నెక్స్ట్ బాల్ ఎక్కడేస్తున్నాం తెలియకుండా అట్లా బాల్ మీద బాల్ వేసేస్తున్నారు. అదృష్టం బాగుంటే బౌండరీ సిక్సర్ పోదు, అదృష్టం బాగాలేకపోతే బౌండరీ సిక్సర్ వెళ్ళిపోతుంది. అట్లా భారీ స్కోర్ వెళ్ళిపోతుంది ఎప్పుడు కూడా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మొత్తం ప్లానింగ్ అయితే చేసుకో ఉంటారు. ఆ పక్క ఎస్ఆర్హెచ్ కెప్టెన్ బౌలరే కావడం, ఈ పక్క కెప్టెన్ ఆల్రౌండర్ కావడం పరాగ్. చూడాలి వాళ్ళు ఎట్లా ప్లాన్ చేస్తారు అని. ఖచ్చితంగా అయితే ఆర్చర్ కానీ ఈ పక్క కానీ మంచి లైన్ లెంత్ కానీ పట్టుకోగలిగాడు అంటే కట్టడి చేయొచ్చు ఆ పక్క హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ ని. అదే విధంగా ఆ పక్క ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కానీ కట్టడి చేయగలిగితే సూర్యవంశీని కానీ కొంచెం 10-15 బాల్ ఆడిపించగలిగినారంటే స్కోర్ ఇవ్వకుండా ఆటోమేటిక్ గా సూర్యవంశీ తను టెన్షన్ లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపి భారీ షాట్ల కోసం ప్రయత్నిస్తాడు. అట్లాగే అవుట్ అయినాడు ప్రతిసారి బాల్స్ ఎక్కువ తినేసి ఆ స్ట్రైక్ రేట్ 120-130 పెట్టుకున్నప్పుడు తను అవుట్ అయిన 20 రన్లకి 30 రన్లకు అవుట్ అయిందంతా అలాంటి టైంలోనే.
ఆ 10 బాల్కి 20-25 కొట్టిన ప్రతి మ్యాచ్ 50 పైన 100 90 100 కొట్టేశాడు. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ వాళ్ళు వేసుకో ఉంటారు ఏ విధంగా అనేది. అట్లా వాళ్ళు కట్టడి చేయగలిగితే ఖచ్చితంగా మంచి మ్యాచ్లు అంటే బాగా మజా ఉంటుంది మ్యాచ్ చూడడానికి, ఎంజాయ్ చేయొచ్చు క్రికెట్ మ్యాచ్ ని. రైట్, థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. ఈరోజు ఎలా ఉండబోతుంది మ్యాచ్ అనే దాని మీద ఈ విశ్లేషణ అందించారు. మొత్తానికి థ్యాంక్ యూ కోచ్ మరియు ఎనలిస్ట్. మొత్తానికి క్రికెట్పై అయితే మాత్రం ఈరోజు హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ అలాగే రాజస్థాన్ జట్ల మధ్య ఏ విధంగా ఉండబోతుందనే అంశాలని వివరించినందుకు థ్యాంక్ యూ అండి కిరణ్ గారు. మొత్తానికి ముల్తాన్పూర్ వేదికగా అయితే మాత్రం ఈరోజు హైదరాబాద్ జట్లు అలాగే రాజస్థాన్ జట్ల మధ్య అయితే మాత్రం ఈరోజు పోరు అయితే మాత్రం భీకరంగా ఉండే అవకాశాలు ఉంటుంది. మొత్తం 23 మ్యాచ్లు ఆడితే అందులో 13 మ్యాచ్లు అయితే మాత్రం హైదరాబాద్ రాయల్స్ అయితే గెలవటం జరిగింది. అలాగే రాజస్థాన్ అయితే మాత్రం 9 మ్యాచ్లే విన్ అవ్వటం జరిగింది. మొత్తానికి ఈరోజు ముల్తాన్పూర్ వేదికగా ఏ టీం విన్ అవుతుందో మనం మరి కొద్దిసేపట్లో వేచి చూద్దాం. ఇది ఇవాళ ఐపీఎల్ అప్డేట్స్. చూస్తున్నామండి ప్రైమ్ 9 న్యూస్.